జూబ్లీహిల్స్కి వెళ్దాం. ఎస్, ఒకసారి బీహార్కి సంబంధించిన నెంబర్స్ మీకు వివరించి జూబ్లీహిల్స్ నెంబర్స్ వివరిస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ ఆర్జేడీ తమ ఆధిక్యతను పెంచుకుంది. 63 స్థానాల్లో లీడ్ని కొనసాగిస్తోంది కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి. బీజేపీ జేడీయూ కూటమి 96 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తుంది. ఇవి ఎర్లీ ట్రెండ్స్, కానీ ఈ ట్రెండ్స్ మాత్రం బీహార్ నాడిని చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాయి. బీహార్లో ఎంప్లాయీస్ అందరూ, ఉద్యోగస్తులందరూ నితీష్కే జై కొడుతున్నారు, బీజేపీకే జై కొడుతూ ఉన్నారు. నితీష్ పాలన బాగుంది అని అంటూ ఉన్నారు. సో కాంగ్రెస్ ఆర్జేడీకి ఈసారి ఎర్లీ ట్రెండ్స్లో ఆశాభంగం కలుగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ఎన్డీఏ రేస్ని కాంగ్రెస్ అదిగో నెంబర్లు మారిపోయాయి. 97, బీజేపీ జేడీయూ 97 చోట్ల కాంగ్రెస్ మెల్లగా తన రేసును ప్రారంభిస్తున్నట్టుగా కనిపిస్తోంది. బీజేపీ జేడీయూ కూటమికి దగ్గరలోకి వచ్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది. కాంగ్రెస్ ఆర్జేడీ ప్రస్తుతం 66 చోట్ల. ఎస్, బీజేపీ జేడీయూ 101. నెంబర్లు మారిపోతున్నాయి. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఒకసారి చూడండి. బీజేపీ జేడీయూ ఎన్డీఏ కూటమి 101 చోట్ల ఆధిక్యతను కనబరుస్తుంటే ఆర్జేడీ కాంగ్రెస్ మహాగఠబంధన్ 66 చోట్ల ఆధిక్యతను కనబరుస్తుంది. బ్రేకింగ్ న్యూస్. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ముందంజను కొనసాగిస్తోంది. మాగంటి సునీత భారీగా వెనుకబడి ఉన్నారు. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి నవీన్ యాదవ్ తొలి రౌండ్ పూర్తయ్యేసరికి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన స్పష్టమైన ఆధిక్యతను, అంచనాలకు మించిన ఆధిక్యతను కనబరుస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల అన్నిటికంటే భిన్నమైన అంచనాన్ని ఇచ్చింది. ఇక్కడ నవీన్ యాదవ్ భారీ మెజార్టీని సాధిస్తారు అంటూ ఎగ్జిట్ పోల్ అంచనాలు చెప్పింది. ఇప్పుడు ఎర్లీ ట్రెండ్స్లో ఆ అంచనాలే నిజమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మగంటి సునీత 165 ఓట్లు తన ఖాతాలో వేసుకున్నారు. నవీన్ యాదవ్ 325 ఓట్లు తన ఖాతాలో వేసుకున్నారు. దీపక్ రెడ్డి బోనీ చేశారు. 10 ఓట్లు బీజేపీ ఖాతాలో పడ్డాయి. బీజేపీ భారీగా వెనుకబడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. నవీన్ యాదవ్ చాలా ముందంజలో ఉన్నారు. మాగంటి సునీత 165 ఓట్లు తన ఖాతాలో వేసుకున్నారు. అటు బీహార్లో ఎన్డీఏ కూటమి చాలా స్పష్టమైన ఆధిక్యతను సాధిస్తూ ముందుకు వెళ్తుంది. మీరేమనుకుంటున్నారు? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా జూబ్లీహిల్స్ ఫలితం గురించి మీ అంచనాలు ఏంటి? బీహార్లో ఈసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టే పార్టీ ఏంటి? అధికార పార్టీగా అసెంబ్లీలోకి అడుగుపెట్టే కూటమి ఏది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. విజయ్ ఉన్నారు. ఒకసారి జూబ్లీహిల్స్ కౌంటింగ్ కేంద్రం దగ్గరికి వెళ్దాం. మిమ్మల్ని జూబ్లీహిల్స్ కౌంటింగ్ కేంద్రం దగ్గరికి బిగ్ టీవీ తీసుకెళ్తోంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయ్ ఉన్నారు. విజయ్, బీజేపీ ఎట్టకేలకు బోనీ చేసింది, 10 ఓట్లను ఖాతాలో వేసుకుంది. కానీ నవీన్ యాదవ్ మాత్రం అంచనాలకు మించి ఎర్లీ ట్రెండ్స్లో ఆధిక్యతను కనబరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. విజయ్, నుంచి కూడా అందరూ అనుకున్నటువంటి విధంగానే, అలాగే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ కూడా ఆ విధంగానే వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా నవీన్ యాదవ్ గెలుపొందుతారు అనేటువంటి అంశాన్ని ఉన్నటి నుంచి కూడా ఆయనకు సంబంధించిన కార్యవర్గం కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేశారనే చెప్పాలి. సో ఇప్పుడు అదే విధంగా సైలెంట్ ఓటింగ్ ని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా నమ్ముకుంటూ ఉంది. ముఖ్యంగా మైనారిటీ ఓట్లు ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకే పడ్డట్టుగా అయితే ఇటు బీఆర్ఎస్ తమ ధీమానైతే వ్యక్తం చేస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా అనేక చోట్ల కూడా బీఆర్ఎస్ మద్దతు అనేది ఖచ్చితంగా ప్రజలకు ఖచ్చితంగా లభిస్తూ ఉంది. ప్రజల నుంచి కూడా బీఆర్ఎస్కే ఎక్కువగా మద్దతు ఉంటుంది. జూబ్లీహిల్స్ ప్రజానికం అంతటా కూడా బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తారు అనేటువంటి అంశం లేవనెత్తుతా ఉన్నారు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వారందరూ ప్రధానంగా. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ తర్వాత ఆయన అనివార్య కారణాల వల్ల మృతి తర్వాత వచ్చినటువంటి ఈ ఎలక్షన్లో సిట్టింగ్ సీట్ని దక్కించుకునేందుకు, సిట్టింగ్ సీట్ని తిరిగి కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ అయితే శతవిధాలా ప్రయత్నిస్తుందనే చెప్పాలి. సో అనంతరం ఎన్నికల సరళి అనంతరం ఈ యొక్క ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా అయిపోయింది అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో అయితే ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి ఎక్కువగా లీడ్ వచ్చినట్టుగా కూడా అధికార వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే ఇంకా కూడా ఎక్కడ అది అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు. కానీ పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. కొద్దిసేపటి క్రితమే ఇటు ఈవీఎంల యొక్క
కౌంటింగ్ని కూడా అధికారులు మొదలు పెట్టారు అని చెప్తా ఉన్నారు. అయితే కాస్త అసౌకర్యంగా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియలో ఉన్నటువంటి ఏజెంట్లు కొంత అసౌకర్యంగా ఇబ్బందులకు గురవుతున్నట్టుగా కూడా కొంత చెప్తా ఉన్నారు. ఎందుకంటే సరైనటువంటి సీటింగ్ లేదని కొంత నిల్చొని ఈ కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించాల్సి వస్తుందంటూ కూడా తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళని సర్ది చెప్పి ఎన్నికలకు ప్రక్రియకు అంటే ఈ కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునేందుకు అధికారులు అయితే చొరవ చూపుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎస్, కొంత ఇటు హై అలర్ట్ నడమనే ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందనే చెప్పాలి. ఎందుకంటే పూర్తిగా జూబ్లీ హిల్స్కు సంబంధించినటువంటి ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఏదైతే ఉందో యూసఫ్గూడలో ఉన్నటువంటి స్టేడియం చుట్టూ కూడా 144 సెక్షన్ని అమలు చేస్తూ ఉన్నారు. సుమారుగా 250 నుంచి 300 మంది పోలీసులు కూడా ఈ కౌంటింగ్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. చూడొచ్చు, మనకు ఎక్కడ చూసినా కూడా పోలీసు బందోబస్తే కనిపిస్తూ ఉంది. సో అటు ఇదివరకు సెంట్రల్కు పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు లోకల్ పోలీసులే ఇదంతా కూడా చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ జాయింట్ సిపి తహఫీర్ ఇక్బాల్ కూడా ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి కూడా చేరుకొని ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోకుండా ముందస్తు బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. అటు స్థానికంగా ఉన్నటువంటి ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం చుట్టూ కూడా పూర్తిగా 144 సెక్షన్ని అమలు చేశారు. ఏ రాజకీయ పార్టీ నేతలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇతర కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, ఎలాంటి నిరసనలు కానీ లేకపోతే ధర్నాలు కానీ సో ఇవేవి కూడా వాళ్ళు చేయకుండా ఉండేందుకు ప్రధానంగా పోలీసులు అయితే భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారని చెప్పాలి. స్టేడియానికి ముందు కావచ్చు, అలాగే స్టేడియానికి ఎదురుగా కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రెమిషన్స్ అన్నీ కూడా వారి కంట్రోల్లోకి తీసుకొని పూర్తిగా ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మరొక పక్క ట్రాఫిక్కి కూడా ఎలాంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా వారి విధుల్లో అయితే నిమగ్నం అయిపోయారని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఎన్నికల సరళి అనంతరం ఇరు పార్టీలు కూడా ప్రధానంగా బీజేపీని అంతగా కన్సిడర్ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజలు ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్కే ఇది ప్రధాన పోటీ అన్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కువ శాతానికి కాంగ్రెస్కే ఎక్కువ మద్దతు లభించింది ప్రజల నుంచి అంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ అయితే తమ అభిప్రాయాలను, తమ రిజల్ట్స్ని కూడా అనౌన్స్ చేశాయి. తదనంతరం మనం ఆ పరిణామాలన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాం. మా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మాత్రం గెలుపు తమదే అన్నటువంటి విధంగా అయితే ముందుకు వెళ్ళిపోతున్నారనే చెప్పాలి. ఎలాగైనా సరే తమ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు మాగంటి సునీత అనేక విధాలుగా కూడా ప్రయత్నిస్తున్నారనే చెప్పాలి. అయితే కొంత ఎన్నికల రోజున కూడా బోరబండ డివిజన్లో ఆవిడ కొంత ఆవేదన అయితే వ్యక్తం చేశారు. దొంగ ఓట్లు వేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటూ కూడా ఆరోపిస్తూ ఎన్నికల ఉల్లంఘన ఉండగా అంటే ఎన్నికల నిబంధనలు ఉండగానే ఆ నిబంధనలు ఉల్లంఘిస్తూ కూడా ప్రెస్ మీట్ పెట్టినటువంటి అంశాన్ని కూడా కాంగ్రెస్ నేతలు లేవనెత్తుతూ ఆవిడపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పొచ్చినటువంటి సందర్భం అంతా కూడా చూసాం. అయితే ప్రధానంగా మనకిక్కడ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు తీసుకున్నట్టయితే ఎక్కడ సాధారణ ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని ముందే ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తోంది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతాడు లేదా ఎమ్మెల్యే అవుతారంటూ కూడా ముందు నుంచే చెప్పుకుంటూ వస్తూ ఆ పార్టీ ఎలక్షన్లోకి దిగుతుంది. సో సాధారణంగా మనం లాస్ట్ టైం కర్ణాటక ఎలక్షన్స్ తీసుకున్నా కూడా ఇదే తంతును కొనసాగించిందనే చెప్పాలి. ఈవెన్ తెలంగాణలో ఎలక్షన్స్, సాధారణ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్లే ముందు కాంగ్రెస్ పార్టీ తన ఏదైతే స్ట్రాటజీ ఉంటుందో ఆ స్ట్రాటజీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యాచరణ అయితే మొదలు పెడుతుంది. సో ఆ కార్యాచరణ అనంతరం తర్వాత ఎలక్షన్స్కి వెళ్ళి అప్పుడు కాంగ్రెస్ విజయం సాధించడం కావచ్చు లేదా ఎలక్షన్స్లో పోటీ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. సో ఆ స్ట్రాటజీని ఇక్కడ కూడా వాడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తారు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు జూబ్లీ హిల్స్ జడ్జ్మెంట్ మాగంటి సునీత ఖాతాలో 8,864 ఓట్లు, నవీన్ యాదవ్ ఖాతాలో 8,926 ఓట్లు. పెద్దగా డిఫరెన్స్ కనిపించటం లేదు ఇక్కడ. మాగంటి సునీత ఖాతాలో 8,864 ఓట్లు, నవీన్ యాదవ్ ఖాతాలో 8,926 ఓట్లు సాధించుకున్నారు. జూబ్లీ హిల్స్ లో తొలి రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యతను కనబరుస్తుంది. తొలి రౌండ్ పూర్తయ్యే సమయానికి మాగంటి సునీత ఖాతాలో 8,864, నవీన్ యాదవ్ ఖాతాలో 8,926 ఓట్లు. స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్ పూర్తయ్యే సమయానికి కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది, కానీ ఆధిక్యత చాలా స్వల్పంగా కనబడుతూ ఉంది. షేక్పేట నియోజకవర్గం నుంచి కౌంటింగ్
ప్రారంభమైంది షేక్పేట డివిజన్ నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి 8,864 ఓట్లు మాగంటి సునీత కారు ఖాతాలో పడితే హస్తం ఖాతాలో